మేడిగడ్డపై కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారని, కానీ ఈ ప్రాజెక్టును మొదలుపెట్టినప్పుడు కూలినప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మేడిగడ్డ పిల్లర్లు 6 అడుగుల లోపలికి కుంగయ్యన్నారు. నాసిరకంగా నిర్మించడం వల్లే ఇలా జరిగిందని ఎన్డీఎస్ఏ చెప్పిందని చెప్పారు. ఇప్పుడు ఆ నివేదికపై కూడా బీఆర్ఎస్ ఆరోపణలు చేయడం దారుణమని అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీని కేంద్ర చట్టం ద్వారా ఏర్పాటు చేశారని గుర్తు చేశారు ఆయన. అక్టోబర్ 21న బ్యారేజీ కుంగిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది డిసెంబర్లోని ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. ఎన్ని అబద్ధాలు జరిగినాయి, ఏది వాస్తవాలు ఉన్నాయో ఇప్పుడు నేను ఒక షార్ట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నాను. ఒక్కసారి మీరు గమనించాలి. వాళ్ళు చేస్తున్న పూర్తిగా తప్పుడు ప్రచారం, అదేవిధంగా వాళ్ళేదో నీళ్లున్నాయి ఎందుకు పంపింగ్ చేయరు అనే విధంగా మాట్లాడుతున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ మీ హయాంలోనే మీరే కట్టిండ్రు, కూలిపోయింది. ఇప్పుడు రికమెండేషన్ ఎవరిస్తున్నారు? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, భారతదేశంలో అపెక్స్ బాడీ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ కి. ఎంత అనాలోచితంగా వాళ్ళ చర్యలు ఉన్నాయంటే, ప్రపంచవ్యాప్తంగా బ్యారేజెస్ ఎప్పుడు వాటర్ స్టోరేజ్ కు ఉపయోగపడవు, ఓన్లీ వాటర్ డైవర్షన్ కి. అటువంటి బ్యారేజ్ లో ప్రపంచంలో మీరు ఏ బ్యారేజ్ అయినా అనుకోండి, 3-4 టీఎంసీల కంటే ఎక్కువ స్టోరేజ్ ఉండదు. 16 టీఎంసీలు కట్టి ఫోటోలు తీసి ఎలక్షన్ల ముందు ఏదో గోదావరి కలకల అని చెప్పి ఫోటోలు తీసి ప్రచారం కోసం చేసిండ్రు. మరి దాని వలన ఏ కారణంగానో బ్యారేజ్ కూలి. ఈ రోజు వాళ్ళు ఏమంటున్నారు? నేను ఒక విషయం చెప్పి ప్రెజెంటేషన్ పోతా. మేడిగడ్డ బ్యారేజ్, ఆ బ్యారేజీల్లో నీళ్లు ఆపి పంపు చేసుకోమంటున్నారు. భారతదేశంలో అత్యున్నత ఎక్స్పర్ట్స్ బాడీ లేదు ఈ 3 బ్యారేజెస్ గురించి ఇప్పుడు నీళ్లు స్టోర్ చేయొద్దు, గేట్లు ఎత్తి పెట్టాలి అని స్పష్టంగా లిఖిత పూర్వకంగా మాకు ఇవ్వడం జరిగింది. మేము అనుకుంటున్నాం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి కేటీఆర్ కంటే కొద్దిగా ఎక్కువ టెక్నికల్ నాలెడ్జ్ ఉందని మేము అనుకుంటున్నాం. అందుకోసం మేము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అడ్వైస్ మేరకే పోతున్నాము. వాళ్ళు చెప్పే విధంగా చేస్తే మరి వాళ్ళకి బ్యారేజీలు కొట్టుకుపోయి కింద ఇంకా నష్టం జరగాలందో ఏముందో కానీ, అదే మేడిగడ్డ బ్యారేజ్లో వాళ్ళు చెప్పినట్టు ఫుల్ స్టోరేజ్ పెట్టి పంపింగ్ చేస్తే, బ్యారేజ్ ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే కింద ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, అదేవిధంగా పూర్తయిన సమ్మక్క సారక బ్యారేజ్ కొట్టుకపోతుంది, సీతారాం సాగర్ ప్రాజెక్ట్ డ్యామేజ్ అవుతుంది, దారి పొడవున 44 ఊర్లు పూర్తిగా డ్యామేజ్ అవుతాయి, భద్రాచలం టౌన్ లో పూర్తిగా నీళ్లతో నిండిపోతుంది. మరి వాళ్ళు ఇంత ప్రమాదం ఉండే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు మాటిమాటికి అక్కడ పోయి ఈ పంపులు ఆన్ చేయి, లేకపోతే మేము వచ్చి ఆన్ చేస్తాం? నాశనం చేసింది మీరే. ఇప్పుడు మీరికెళ్ళి మీరు పంపులు ఎందుకు ఆన్ చేస్తలేరు, మేమే ఆన్ చేస్తామంటారు. మేము ఒకటే చాలా స్పష్టంగా చెప్తున్నా, మేము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారి సలహా మేరకు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజెస్ గేట్స్ తెరిచి పెడతాము. మేము ఆల్రెడీ మా ప్లాన్ లో ఉంది, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి రేపు ఎల్లుండో పంపింగ్ మొదలు పెడతాము. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఎవరు కట్టినరు, ఎవరు డిజైన్ చేసిండ్రు, ఎవరి హామీలో పనులు పూర్తయినాయి? మరి ఈ రాష్ట్రంలో అందరూ తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించింది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కి ఇన్ఫ్లోస్ మంచిగా వస్తున్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కి ఇంజనీర్లు కన్సల్ట్ చేసి ఒక 2-3 రోజుల్లో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి పంపింగ్ మొదలు పెడతాము. ఎల్లంపల్లి ప్రాజెక్టు గతం నుంచి ఉన్న ప్రాజెక్టు. మేడిగడ్డ, అన్నారం, సుందిర్ల ప్రాజెక్ట్స్